వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనమైతే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రుషికొండ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడైతే విహంగ అడ్వెంచర్స్ వారు హెలి టూరిజం అయితే చేస్తున్నారు. అండ్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అని బయట అయితే ఆ టాక్ నడుస్తుంది. సో అది ఎంతవరకు ఎంత బాగుంది అనేది ఇక్కడ ఉన్న పీపుల్ ద్వారా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. How was the ride? Beautiful. Once in a lifetime experience. Everybody should go for it. అందరూ ఒక్కసారి ట్రై చేయాల్సింది కంపల్సరీ. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. How much long you stayed? I think 5 to 6 minute ride అది, బట్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్స్ 20 minutes. ఓకే, అంటే మీరు 20 kilometers స్ట్రెచ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ మార్వెలస్. వర్త్ అంటారా? 100%. I'll tell you 101. లైక్ సేఫ్టీ మెజర్స్ కానీ అవన్నీ ఎలా? Safety, everything, protocol, everything has been followed. And very thank you to Vihanga Adventures. Excellent experience అండి. One should have this experience in the heli ride. You can explore the real beauty of the Visakhapatnam, especially the Bay of Bengal region from the Rushikonda to the Bhimili, and the ride also covering the Totlakonda Buddhist monument also. So very good experience, madam. Yeah, thank you for giving this. నిజంగాను అసలు నేను చాలా రైడ్స్ చూశాను, కానీ ఇది మాత్రం స్ట్రెచ్ అంతా కూడా బ్యూటిఫుల్. అండ్ పైకి వెళ్ళి ఒక చిన్న డైవ్ ఇచ్చినట్టు చేశారు. అసలు నిజంగా ఫెల్ట్ లైక్ జైంట్ వీల్లో పైకి వెళ్ళి డైవ్ చేస్తున్న ఫీల్ వచ్చింది. చాలా బాగుంది. పైకి అక్కడ వెళ్ళి తొట్లకొండ బుద్ధిస్ట్ స్టూపాస్ ఉన్నాయి కదా, దాని వరకు వెళ్ళాం మేము కార్లో. బట్ లోపలికి తర్వాతలే అనుకున్నాం. బట్ ఇది మొత్తం పైనుంచి సర్క్యులేట్ అయ్యేసరికి దట్ వాజ్ రియల్లీ ఆసమ్ అన్నమాట. విహంగ అడ్వెంచర్స్ ఎండి గారు సూర్య గారితో మాట్లాడి ఈ టూరిజం ఏదైతే ఉందో దానికోసం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ హెలి టూరిజం కోసం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విహంగ అడ్వెంచర్స్ హెలికాప్టర్ జాయ్ రైడ్కి మీరు ఇక్కడ వచ్చినందుకు. సో విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఏదైతే మన టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు మెయిన్ ఫోకస్తో ఏవైతే మేము ప్రమోట్ చేస్తున్నాం యాక్టివిటీస్, సో ఇది ఒక మేజర్ అట్రాక్షన్గా మేము చెప్పుకోవచ్చు అండి. సో విశాఖ ఉత్సవాల్లో మనము 24th స్టార్ట్ అయింది. మన ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దెన్ ఇది మనం ఇక్కడ 2nd వరకు ఇక్కడ మేము ఆపరేట్ చేస్తున్నామండి రుషికొండ హెలిప్యాడ్లో. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు ఇది జరుగుతుందండి. ఓకే, ఈ ఐడియాకి లైక్ అసలు బేస్ ఏంటండి? అంటే బేసికల్ అండి, మనం ఏదన్నా జాయ్ రైడ్ ఇటువంటి హెలికాప్టర్ ఇవన్నీ చేయాలంటే మనం ఎక్స్ట్రీమ్ నార్త్ లైక్ కేదార్నాథ్ కానివ్వండి, చార్ధామ్ కానీ అక్కడే ఉంటుంది. అక్కడ చాలా లైక్ విజిబిలిటీ ఇష్యూస్ అంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట అక్కడ యాక్టివిటీ. అంటే మీరు యాక్చువల్ హెలికాప్టర్ జాయ్ రైడ్ని అది జాయ్ రైడ్గా అంటే ఎక్స్పీరియన్స్ చేయలేరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ 20 meters డిస్టెన్స్లో మనకి ఇక్కడ బీచ్ ఉంది. బీచ్ మీద మీరు ఫ్లయింగ్ చేసి మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను డిఫరెంట్ లొకేషన్స్ మేము రీసెంట్గా గండికోట చేసాం, ఫ్లెమింగో ఫెస్టివల్ చేసాం, విజయవాడ ఫెస్టివల్ చేసాం, మచిలీపట్నం చేసాం. ఇక్కడ అగైన్ ఇక్కడ అరకు చెల్లి ఫెస్టివల్లో లాస్ట్ ఇయర్ కాంటాక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ మేము ఇక్కడ విశాఖపట్నం రావడానికి మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు రెస్పాన్స్ మీరు చూడొచ్చు. నేను చెప్పేదానికంటే మీరు వాళ్ళని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చారో వాళ్ళకి మీకు అర్థమవుతుందండి. దుబాయ్లో మనం పెట్టి థౌజండ్స్ అంటే లైక్ అక్కడ దుబాయ్లో మనం పర్ రైడ్ చేయాలంటే ఆల్మోస్ట్ 25,000 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనము చాలా నామినల్ కాస్ట్ 5,000తో ఈ జాయ్ రైడ్ మనం కండక్ట్ చేస్తున్నామండి. ఎవరైతే పేమెంట్ చేసి మీకు అది వర్త్ అనిపించలేదంటే నేను ఫుల్ రిఫండ్ ఇవ్వడానికి నేను గ్యారంటీ అండి. ఓకేనా, అంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. జనరల్గా విహంగ అడ్వెంచర్స్ ఏదైనా యాక్టివిటీ కండక్ట్ చేశారు అంటే మోస్ట్లీ వర్తబుల్ అని నేనైతే న్యూస్ విన్నాను, ఎన్నో నేనే కవర్ చేశాను. ఎస్ అండి, మేము లాస్ట్ 10 years నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజంతో టైప్ చేస్తాం. మా మెయిన్ మోటో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో టూరిజంను 100% దీన్ని పైకి తీసుకెళ్తే ఇక్కడ టూరిస్టులు వచ్చేవాళ్ళు యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నిన్న ఒక 5 members ఫారినర్స్ కూడా నిన్న ఫ్లై చేశారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అంటే ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ బీచ్ మీద ఇది అనేది. సో స్పెషల్లీ థ్యాంక్స్, ఎందుకంటే ఇక్కడ మాకు ఈ ఆపర్చునిటీ వచ్చి శ్రేయాస్ మీడియా అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సో చాలా కోఆర్డినేషన్తో ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా యాక్టివిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తే విహంగ అడ్వెంచర్స్ నుంచి అది ఎలాంటి అయి ఉండొచ్చు? అంటే నెక్స్ట్ ఇంకా మాది ఫర్దర్ చెప్పాలంటే మెయిన్ హెలి టూరిజం మీద ఎందుకు ఇంత ఫోకస్ పెట్టామంటే ఇప్పుడు మన స్టేట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. లాస్ట్ ఒక 6 monthsలోనే దాదాపుగా 7-8 స్టేట్ ఫెస్టివల్స్ మనం కండక్ట్ చేసాము. సో ఇప్పుడు అప్కమింగ్ ఉన్న స్టేట్ ఫెస్టివల్స్లో కూడా మనం దీన్ని ఇప్పుడు అరకు కూడా పెడుతున్నామండి 29th నుంచి. సో అది కూడా ఒక మేజర్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అరకు వ్యాలీని మనము
నార్మల్గా వెళ్ళి ఎదురు చూసారు. ఏరియల్ వ్యూ అనేది ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ అండి. ప్రతి ఒక్క స్పాట్కి ఒక డిఫరెంట్ ఏవైతే సీనిక్ వ్యూ ఉందో అది మీరు హెలికాప్టర్తో క్లోజ్ ప్రాక్సిమిటీతో మీరు చూస్తేనే దాని ఎంటైర్ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుందండి. వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు వెల్కమ్ అండి అందరికీ. ఎందుకంటే మీ దగ్గరికి ఇప్పుడు హెలికాప్టర్ వచ్చింది, సో మీరు ఎక్కడెక్కడ వెళ్ళి ఫారిన్ కంట్రీస్ లేకపోతే ఎక్స్ట్రీమ్ నార్త్ అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదండి. ఎక్స్పీరియన్స్ చేయండి, ఇట్స్ 100% వర్త్ అండి. మీకు అనిపించిన తర్వాత ఇది ఏదన్నా లైక్ కమర్షియల్గా లేకపోతే ఇంకో విధంగా మీకు అనిపిస్తే ఎంటైర్ అమౌంట్ ఫుల్ రిఫండ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానండి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, విహంగ అడ్వెంచర్స్ చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ మెజర్తో మంచి కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. సో వైజాగ్ పీపుల్ చాలా దాని అందాన్ని మనం చూడాలంటే వైజాగ్ యొక్క బ్యూటీని దిస్ వన్ ఆఫ్ ది స్పాట్ అని నేను చెప్తాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 5K ఈజ్ వర్త్ రైడ్ అని అయితే చెప్తున్నారు. సో విహంగ అడ్వెంచర్స్, the heli traveling is the best spot to see the beauty of Vizag.